మరి బూత్ క్యాప్చరింగ్ ఇంత జరిగినట్టు బీఆర్ఎస్ వాళ్ళు అలౌడ్ చేస్తున్నారు. సర్వేలోనేమో 5-6% మించి ఎక్కడ 6% మించి ఇవ్వట్లేదు. ఇంత బూత్ క్యాప్చరింగ్ జరిగితే మరి బూతులు ఓట్లు గుద్దితే 10-15% డిఫరెన్స్ కనిపించాలి కదా, అది ఎందుకు కనిపించట్లేదు చూద్దాం. కొన్ని బూతులలో మనకు విజువల్సే కనబడుతున్నాయి బూత్ క్యాప్చరింగ్ జరిగినట్టుగా, డైరెక్ట్ గా ఓటర్లను పట్టుకున్న సందర్భాలున్నాయి. కానీ ఎక్కువగా ప్రభావితం చేసింది డబ్బే అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకున్న రిపోర్ట్ ప్రకారం కూడా కనీసం ఒక 15-20 మంది నాకు చెప్పారు, మాకు అపార్ట్మెంట్ కి వచ్చి డబ్బులు ఇచ్చారు, మా కమ్యూనిటీకి వచ్చి డబ్బులు ఇచ్చారు. కొంతమంది వద్దన్నా కూడా బీఆర్ఎస్ కూడా ఇచ్చింది. వాళ్ళు 2500 కాంగ్రెస్ ఇస్తే బీఆర్ఎస్ కూడా 1000 రూపాయలు ఇచ్చింది. ఇక్కడ అధికార పార్టీకి కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళ డబ్బులు పట్టుకోకుండా ఏర్పాట్లు ఉంటాయి, కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వగలుగుతారు. అందులో రేవంత్ రెడ్డి ఇటువంటి విషయాల్లో ఆరితేరు ఉన్నాడు. ఆయనకు గెలుపు కోసం ఏమైనా చేయగలుగుతాడు, ఏది అడ్డం రాదు ఆయనకు. కాబట్టి రేవంత్ రెడ్డి అనేది ఎవరు అధికారులు ఉంటే అంతే, ఒక రేవంత్ రెడ్డికి అదేం పరిమితం కాదు. అంటే అంత పట్టుదల తీసుకుంటే బీఆర్ఎస్ 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? బీఆర్ఎస్ 1000 అంటే ప్రతిపక్షం కదా, అధికార పక్షం ఇచ్చిన దానికంటే ప్రతిపక్షం ఎక్కువ ఇస్తే వీళ్ళ దగ్గర పైసలు ఎక్కువనే అనుకుంటారు ప్రజలు, క్షమిస్తారు. ఎవరో చెప్పారు నాకు, ఒక భారతీయ జనతా పార్టీ నేత చెప్పాడు, ఓటర్లు ఏమి ఇచ్చినా సరే దేవుడికి పూజ ముందు ఎంత పెట్టినా సరే పూజా సామాను పెట్టాలట. పూజా సామాను పెట్టకపోతే దేవుడు క్షమించనట్టు. ఇవన్నీ మిగతా ఎంత డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా ఓటర్కు పూజా సామాను పెట్టాలన్నట్టు. అది అవతల వ్యక్తి వేయించినప్పుడు ప్రతిపక్షం వాడు కనీసం 100 ఇవ్వాలి. ఇచ్చినా ఓకే వీడు ప్రతిపక్షం కదా క్షమిస్తాం పర్లేదు, ఎందుకంటే ఏమి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు సీరియస్ గా పోటీలో ఉన్నట్టు అనుకోవట్లేదు ప్రజలు. మీరు కేటీఆర్ గారితో ఇంటర్వ్యూ చేశారు 1-on-1. అవును, మీరు ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు అని ఆయన నియోజకవర్గంలో చేయని చెప్పారు. ఆయన నియోజకవర్గం కాదండి, చర్చిలలో లేకపోతే మిగతా చోట్ల మద్యం డబ్బు పంచారు కానీ లేదు. ఇప్పుడు మనం ఒక కొత్త తరం రాజకీయాన్ని స్టార్ట్ చేయాలి, పాత పద్ధతిలో పోవద్దు. ఈ ఎంతకాలం ఈ డబ్బు ప్రవాహము ఇటువంటి విషయాలలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు వాళ్ళు ఒక నిర్ణయంతో ఉన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనం దీనికి కట్టుబడి ఉండాలి అనేది వాళ్ళ మైండ్లలో ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు. ఏంటంటే మనం కేవలం డబ్బులతోనే గెలిస్తే ఎన్నిసార్లు గెలుస్తాము, మనం నిజాయితీతోని కష్టపడి పనిచేసి గెలవాలి. ఈసారి అయితే నాకు తెలిసి కేటీఆర్ గారు దీన్ని ఎంకరేజ్ చేయలేదండి. అయినా 1000 ఇచ్చారు కదా, ఓటుకు 1000 ఇచ్చారు, ఇవ్వకుండా. అది ఎక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకు ఒక నాయకుడిని పెట్టారు. 5 జిల్లాలకు వెళ్ళి వచ్చిన చేయలేదు కానీ మిగతా చోట్ల చేయకుండా ఏం లేదు కదా. ఇంకోటి ఇన్ఫాక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణలో 2014లో రూపాయి ఖర్చు లేదు, కాంగ్రెస్ ఖర్చు పెట్టలే, బీఆర్ఎస్ పెట్టలే. 2018లో డబ్బుకు కల్చర్ తీసుకొచ్చింది బీఆర్ఎస్. కేసీఆర్ డైరెక్ట్ గా అసెంబ్లీ రద్దయిన వెంటనే 10 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఎమ్మెల్యేలకి. అదేందో మరి మీకే తెలుసు. కానీ ఈ మునుగోడు చెప్పట్లే, అంటే హుజరాబాద్ మునుగోడు లాంటి కాడ కొద్దిగా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు కాబట్టి అక్కడ జరిగింది. బట్ జూబ్లీస్ లో నాకు తెలిసి అయితే పెద్ద ఎత్తున డబ్బు పెట్టాలనే ఆలోచన అయితే వాళ్ళకి లేకుండే. ఎక్కడ దొరికినట్టు కూడా మనకు కనబడదు. వాళ్ళ చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుంటే పట్టుకున్నట్టు గానీ. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, వాళ్ళు నిఘా పెట్టి పట్టుకోవాలంటే ఎంతసేపు. ఈసారి డ్రోన్లతో మానిటరింగ్ చేశారు, డ్రోన్లు కూడా బాగానే తిరిగినాయి. కాబట్టి మనము నేనైతే బయట ఎంత తిరిగినా బూత్ లోపలికి పోలేవు, బూత్ లోపల జరిగేదాన్ని ఆపలేరు కానీ అక్కడ బూత్ ఏజెంట్సే ఆపాలి. మరి కొన్ని బూతులలో ఏజెంట్లను బయటికి పంపించారనే వార్తలు కూడా వచ్చాయి. ఏజెంట్లు బయటికి కాదు, ఏజెంట్లను ఒక రోజు ముందే డబ్బు ఇచ్చేశారు వాళ్ళు, చెప్పారు. అట్లా కూడా జరగవచ్చు. కొంత బెదిరించి కూడా బయటికి లాగొచ్చు, సైలెంట్ గా వాళ్ళని బెదిరించిన సందర్భాలు కూడా ఉంటాయి. కొన్ని ఏరియాలలో కొంత గుండాయిజం ఉంది కదా, లేదని చెప్పలేం కదా. శరత్ గారు